చాదస్తం పీక్స్కి వెళితే సొంత వాళ్లకు కూడా చికాకు పుడుతుంది. సరిగ్గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. యునైటెడ్ స్టేట్స్లో ఇప్పుడు విభజన స్వరాలు వినిపిస్తున్నాయి. ఫెడరల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా విదేశీ వ్యవహారాలు నడుపుతామంటూ రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియా గవర్నర్ ట్రంప్ టారిఫ్లతో మాకు సంబంధం లేదని ప్రకటించగా అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీలోనే ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఇంతకీ యునైటెడ్ స్టేట్స్లో వ్యతిరేక స్వరాలు దేనికి సంకేతం? ట్రంప్పై తిరుగుబాటుతో అమెరికాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? రాష్ట్రాల సొంత నిర్ణయాలకు ఫెడరల్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? యునైటెడ్ స్టేట్స్ లో విభజన స్వరాలు వినిపిస్తున్నాయా? ఫెడరల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా రాష్ట్రాలు స్వతంత్రంగా విదేశీ వ్యవహారాలు నడపడం వెనుక అర్థమేంటి? కాలిఫోర్నియాలా మిగిలిన రాష్ట్రాలు కూడా ట్రంప్ టారిఫ్లను ఆమోదించమంటూ ముందుకొస్తాయా? ఫెడరల్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రాల సొంత నిర్ణయాలు సాధ్యమేనా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక నిపుణులు ఆందోళనలు పడ్డారు. ఫెడరల్ ప్రభుత్వ నిర్ణయాలకు రాష్ట్రాల అభిష్టాలకు మధ్య అమెరికా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ పీఠం ఎక్కారు. కానీ ఆ తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా బికమింగ్ వరస్ట్ అనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2న ప్రెసిడెంట్ ట్రంప్ నిర్వహించిన లిబరేషన్ డే టారిఫ్ల ప్రకటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రత్యర్థి దేశాలతో పాటు వాణిజ్యంలో మిత్ర దేశాలను కూడా వదలకుండా ట్రంప్ సుంకాలు సమరానికి శంఖం పూరించారు. ఈ దెబ్బతో ప్రత్యర్థి దేశం చైనాతో పాటు తైవాన్, జపాన్ లాంటి మిత్ర దేశాలు కూడా కంగుతిన్నాయి. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విభజన స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియా గవర్నర్ మేం సొంత కుంపటి పెట్టుకుంటామంటూ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ సుంకాలకు మాకు ఎటువంటి సంబంధం లేదంటూ అమెరికాలోని టెక్ స్టేట్ అయిన కాలిఫోర్నియా ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కాలిఫోర్నియా డొనాల్డ్ ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించింది. ఆ రాష్ట్ర గవర్నర్ ప్రతిపక్ష డెమోక్రాటిక్ నాయకుడైన గవిన్ న్యూసమ్ కాలిఫోర్నియాలో తయారైన ఉత్పత్తులను ట్రంప్ సుంకాల నుండి మినహాయించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన సుంకాలన్నీ అందరూ అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించవు అని సోషల్ మీడియా ఎక్స్ వేదికపై పోస్ట్ చేసిన వీడియో ద్వారా ప్రకటించారు. Donald Trump's tariffs do not represent all Americans. And on behalf of 40 million Americans that live in the great state of California, the 10th pole of the U.S. economy, 14% of the U.S. GDP, the 5th largest economy in the world, the dominant manufacturing state in America, our state of mind is around supporting stable trading relationships around the globe. And that's why today I've directed my administration to look at new opportunities to expand trade and to remind our trading partners around the globe that California remains a stable partner. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న కాలిఫోర్నియాలో నివసించి 40 మిలియన్ల అమెరికన్ల తరపున గవర్నర్ గవిన్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో అత్యంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ గా ఉన్న కాలిఫోర్నియా ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన వాణిజ్య సంబంధాలు కోరుకుంటుందని అన్నారు. గ్రీస్లో డొనాల్డ్ ట్రంప్ రాయబారిగా ఉన్న కింబర్లీ గిల్ఫోయిల్ ను వివాహం చేసుకున్న గవర్నర్ న్యూసమ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రపంచ దేశాలతో ఎప్పటిలాగే వాణిజ్యాన్ని విస్తరించడానికి కాలిఫోర్నియా స్థిరమైన భాగస్వామిగా ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య భాగస్వామ్యులకు గుర్తుకు చేయాల్సిందిగా ట్రంప్ టారిఫ్ల బారిన పడకుండా కొత్త అవకాశాలను వెతకాలని తమ అధికారులను ఆదేశించాను అని గవర్నర్ గవిన్ న్యూసమ్ అన్నారు. ట్రంప్ టారిఫ్ల వల్ల కాలిఫోర్నియాలోని ప్రధాన వ్యవసాయ ఎగుమతి రంగంగా ఉన్న బాదం పరిశ్రమ బిలియన్ల డాలర్లను కోల్పోతుందని ఆందోళనలున్నాయి. చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు ఇప్పుడు అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించడానికి రెడీ అవడంతో కాలిఫోర్నియా రాష్ట్రం బిలియన్ల డాలర్లు నష్టపోతుందని గవిన్ న్యూసమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చైనా నుండి అమెరికాకు వచ్చే దిగుమతుల్లో గణనీయమైన భాగం కాలిఫోర్నియా ఓడరేవుల నుండి వస్తుంది. మరోవైపు మెక్సికో, కెనడాతో కూడా కాలిఫోర్నియా వాణిజ్యం భారీగా ఉంది. ఈ 3 దేశాలు కాలిఫోర్నియా దిగుమతుల్లో 40% వాటా ఉండగా కాలిఫోర్నియా ప్రాథమిక ఎగుమతి గమ్యస్థానాలుగా ఈ దేశాలున్నాయి.
అయితే ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రణాళికలు అమెరికాకు వచ్చి అన్ని దిగుమతులపై 10% బేస్ లైన్ సుంకాలు విధించారు. అలాగే ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై విధించే ట్యాక్స్ ను బట్టి కొన్ని దేశాలపై అధిక సుంకాలు కూడా విధించారు. ఈ సుంకాలను చైనా నుండి వచ్చే దిగుమతులపై 34% పన్ను, యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతులపై 20% పన్ను, దక్షిణ కొరియాపై 25%, జపాన్ పై 24%, తైవాన్ పై 32% సుంకాలున్నాయి. అయితే అమెరికా ఎక్కువగా ఉత్పత్తి చేసే దిగుమతులు వచ్చి మెక్సికో, కెనడాలకు ట్రంప్ వేసిన తాజా సుంకాల నుండి కొంత మినహాయింపు అందింది. అయితే ట్రంప్ గత నెలలో ఈ రెండు దేశాలపై విధించిన 25% సుంకాలు మాత్రం అలాగే ఉన్నాయి. దీనితో కెనడా ప్రధాని కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించారు. చైనా అయితే అమెరికా వాణిజ్య యుద్ధంపై తీవ్రంగా స్పందించింది. అమెరికా కావాలనుకుంటే ఎలాంటి యుద్ధానికైనా చైనా సిద్ధంగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇక అమెరికాలో ఉపయోగించి 90% అవకాడోలు మెక్సికో నుండే దిగుమతవుతాయి. ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికాలో అవకాడో ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుంది. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ గవిన్ న్యూసమ్ అంతర్జాతీయ ఒప్పందాలకు రెడీ అయ్యే బదులు కాలిఫోర్నియాలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. కాలిఫోర్నియాలో అదుపు తప్పిన నిరాశ్రయులు, నేరాలు, నిబంధనల ఉల్లంఘన, క్షీణించిన వినియోగ శక్తిని సరిచేయడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే వైట్ హౌస్ అధికారుల స్పందన ఎలా ఉన్నప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీ వాటా ఉన్న కాలిఫోర్నియా మాటలు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు కూడా ప్రేరణ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కాలిఫోర్నియా అమెరికా ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా కాలిఫోర్నియా అతిపెద్ద దిగుమతిదారుగా, 2వ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. 675 బిలియన్లకు పైగా టూ-వే ట్రేడ్ తో కాలిఫోర్నియా భారీ ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల ట్రంప్ సుంకాలు ఈ రాష్ట్రంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా వ్యాపారాలకు ఖర్చులను పెంచుతాయి. ఇది ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తుందని ఆందోళనలు వస్తున్నాయి. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లు అనే తత్వం ప్రెసిడెంట్ ట్రంప్ సొంతం. అలాంటి వ్యక్తి ఎవరు చెబితే మాత్రం వింటారు? కాలిఫోర్నియాలా ఇంకొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినా ట్రంప్ ససేమిరా అనడంలో సందేహం లేదు. అంతెందుకు, ట్రంప్ సొంత పార్టీలోనే టారిఫ్ వారిపై వ్యతిరేకత కనిపిస్తోంది. 2026లో ఉన్న మధ్యంతర ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని రిపబ్లికన్లు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు అమెరికా రాజ్యాంగం ప్రకారమే విదేశీ వాణిజ్య నిర్ణయాలు సొంతంగా తీసుకుంటామంటూ రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా భవిష్యత్తు ఏంటన్నది అగమ్య గోచరంగా ఉంది. ప్రపంచ దేశాలపై ట్రంప్ వేసిన సుంకాలు ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 9 మధ్య అమల్లోకొస్తాయి. అయితే ఈలోపే అమెరికా వ్యాప్తంగా ట్రంప్ టారిఫ్ వార్పై నిరసనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత ఇండియానా సీనియర్ యుఎస్ సెనేటర్ పాల్గొన్న ద్వైపాక్షిక శాసనసభలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ప్రతినిధి డాన్ బేకన్ ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకించిన మొదటి రిపబ్లికన్ హౌస్ సభ్యుడిగా నిలిచారు. ఈ లెవీలపై కాంగ్రెస్ అధికారాలను పునరుద్ధరించే లక్ష్యంతో ద్విపార్టీ సెనేట్ చట్టానికి అద్దం పట్టే బిల్లు ప్రవేశపెట్టడానికి నెబ్రాస్కాకు చెందిన బేకన్ సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లను కుప్పకూల్చే భారీ సుంకాలపై ట్రంప్ మిత్రులతో సహా అనేక మంది సెనేట్ రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సుంకాలు అమెరికాలో తయారీని పెంచుతాయని, అన్యాయమైన అంతర్జాతీయ వాణిజ్యాన్ని సమతుల్యం చేస్తాయని ట్రంప్ చెప్తున్నప్పటికీ ఈ సుంకాలు అమెరికాలో ద్రవ్యోల్బణం, మాంద్యానికి దారితీస్తాయని చట్టసభ్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే భవిష్యత్తులో వాణిజ్య విధులపై కాంగ్రెస్ కు మరింత అధికారాలు ఉండే విధంగా ద్వైపాక్షిక సెనేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టడానికి అయోవా రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాస్లీ ఇటీవల వాషింగ్టన్ కు చెందిన డెమోక్రాటిక్ సెనేటర్ మరియా కాంట్వెల్ తో కలిసి పనిచేస్తున్నారు.
మరోవైపు ట్రంప్ వేసిన అధిక సుంకాలు, పథకాల కోతలు ఫెడరల్ కార్మికులను భారీగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా హ్యాండ్స్ ఆఫ్ నిరసనలకు పిలుపులు వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సౌత్ ల్యాండ్ అంతటా వేలాది మంది రోడ్లపైకొచ్చారు. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రజా సేవలకు ముప్పు ఏర్పడుతుందని, సామాజిక భద్రత దెబ్బతింటుందని, ధరలు పెరుగుతున్నాయని, మార్కెట్లు కుప్పకూలుతున్నాయని నిరసనకారులంటున్నారు. లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లో ప్రెసిడెంట్ ట్రంప్ డైపర్ ధరించిన ఫోటోతో 20 అడుగుల బెలూన్, రష్యా మిలిటరీ యూనిఫామ్ ధరించిన ట్రంప్ ఫోటోతో మరో 15 అడుగుల పొడవైన హీలియం బెలూన్ను ప్రదర్శించారు. దాదాపు మైలు పొడవును నిరసనకారులు బారులు తీరిన ఈ నిరసన ప్రదర్శనలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. అయితే నిర్వాహకులు దీన్ని మాస్ మొబిలైజేషన్ గా పిలుస్తోన్న నిరసనలపై ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక లాస్ ఏంజల్స్ పోలీసు శాఖ నిరసనలను ఎదుర్కోవటానికి తమకు ప్రత్యేక ప్లాన్లేమీ లేవని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం సౌత్ ల్యాండ్ అంతటా హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ మొదలుపెట్టిన సుంకాలకు ప్రతిస్పందనగా చైనా కొత్త సుంకాలను విధించడంతో వాల్ స్ట్రీట్ తీవ్ర నష్టాల బాటలో నడుస్తోంది. ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాల సమరం మొదలవటంతో యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ ఇప్పటికే కుదేలయ్యాయి. టారిఫ్ వార్తో పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరిగాయి. ఇది ప్రపంచ మార్కెట్లను కుప్పకూల్చింది. ట్రిలియన్ల ఈక్విటీ విలువ తుడిచిపెట్టుకుపోయింది. యుఎస్ మార్కెట్ల నుండి ఇప్పటికే 2.4 ట్రిలియన్లు ఆవిరయ్యాయి. ఫలితంగా చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. అమెరికన్ దిగుమతులపై 34% సుంకాలను విధించింది. ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికా వైఖరిపై ఫిర్యాదు చేయాలని చైనా ఆలోచిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ విధానాల వల్ల ఏర్పడిన మార్కెట్ గందరగోళంపై నిపుణులంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రజల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి, ఆర్థిక అనిశ్చితిపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. మార్చి నెలలో 205% ఉద్యోగాల తొలగింపులు పెరగటం అనేది దేశంలో పెరుగుతోన్న వాణిజ్య యుద్ధ ఫలితమని అంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో అమెరికాలో ఉద్యోగాల తొలగింపులు 205% పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఏకంగా 2,75,240 ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. 2020లో కోవిడ్ మహమ్మారి విజృంభించిన తరువాత ఇది అత్యంత దారుణమైన పరిస్థితిగా విశ్లేషకులు చెప్తున్నారు. పరస్పర సుంకాల పేరుతో ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన తరువాత స్టాక్ మార్కెట్ పతనంలోకి వెళ్లటంపై ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ఆందోళనలో పడినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఇన్ని ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లన్నట్లు అన్ని వాదనలు ధిక్కరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ బూమ్లో ఉంటుందని చెప్తున్నారు. ఈ కొత్త సుంకాల్లో భాగంగా 10% దిగుమతి సుంకం ఏప్రిల్ 5 నుండి అమలు చేస్తామని అన్నారు. గతేడాది నమోదైన 1.2 ట్రిలియన్ల వాణిజ్య అసమతుల్యతను అమెరికా తగ్గించే వరకు కొత్త రేట్లు అమల్లో ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వైఖరితో ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఆయన రేటింగ్ పడిపోయినట్లు సర్వే నివేదికలు చెప్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని విధానపరమైన నిర్ణయాలను తీసుకోబోతుండగా ఈ రేటింగ్ ఆయన రాజకీయ బలానికి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్యలో వచ్చిన మార్పు రిపబ్లికన్ చట్టసభ సభ్యుల మద్దతును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం ట్రంప్ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యంపై పడుతుంది. చివరికి మధ్యంతర ఎన్నికలకు కూడా దారితీస్తుందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. రాస్ముస్సెన్ అనే రోజువారీ పోల్ ట్రాకర్ ప్రకారం ఏప్రిల్ 3 నాటికి ట్రంప్ ఆమోద రేటింగ్ 49%గా ఉంది. అయితే 49% మంది ఆయన పనితీరును తిరస్కరించారు. ఈ ట్రాకర్ ట్రంప్ ఈ 2 నెలల పాలనలో సానుకూల ఆమోద రేటింగ్ 50 కంటే తక్కువ పడిపోవటం ఇదే మొదటిసారి. దీంతో పాటు ఇటీవలి రోజుల్లో ఆయన ఆమోద రేటింగ్ తగ్గిందని అనేక పోల్స్ లో తెలిసింది. ఇటీవల ప్రచురించిన 10 పోల్స్ లో సగటును చూస్తే ట్రంప్ ఆమోద రేటింగ్ 47%గా ఉంది. 49% మంది నిరాకరించారు. మార్చి ప్రారంభం నుంచి ఇది మరింత తగ్గుదలను నమోదు చేస్తోంది. 2026లో మధ్యంతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ పార్టీ రిపబ్లికన్ సభ్యులు కూడా ట్రంప్ టారిఫ్ ను బహిరంగంగానే విమర్శించే పరిస్థితొచ్చింది.
అయితే ఇప్పుడు ట్రంప్ వైఖరితో కాలిఫోర్నియాలో మిగిలిన రాష్ట్రాలు కూడా సొంతంగా విదేశీ వాణిజ్యంపై నిర్ణయాలు తీసుకుంటాయనే అభిప్రాయాలొస్తున్నాయి. నిజానికి అమెరికా రాజ్యాంగం విదేశాంగ విధాన అధికారాన్ని రాష్ట్రాలకు కాకుండా ఫెడరల్ ప్రభుత్వానికి అప్పగించింది. కాబట్టి ఫెడరల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా రాష్ట్రాలు స్వతంత్రంగా ఒప్పందాలు లేదా దౌత్యంలో పాల్గొనలేవు. అయితే రాష్ట్రాలు వాణిజ్య ఒప్పందాలు, సాంస్కృతిక మార్పిడిలు, సిస్టర్ సిటీ కార్యక్రమాల వంటి అంతర్జాతీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాకపోతే అవి ఫెడరల్ ప్రభుత్వం చట్టంలోనే చేయాలి. అయితే రాజ్యాంగం ప్రకారం విదేశాలతో రాష్ట్రాల ఒప్పందాలకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. కానీ చాలా సందర్భాల్లో రాష్ట్రాలు అలాంటి ఆమోదం పొందకుండానే విదేశాలతో ఒప్పందాలను చేసుకోవటం అమెరికాలో సాధారణం. ఇది అమెరికా విదేశాంగ సంబంధాల్లో సమాఖ్యవాదం ప్రాముఖ్యతకు నిదర్శనంగా ఉంది. అందుకే అమెరికాలోని చాలా రాష్ట్రాలు సొంతంగా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులను కొనసాగిస్తాయి. కొన్ని విదేశీ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటాయి. ఇప్పుడు ఈ మార్గంలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు సొంత నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.